మేనిఫెస్టేషన్ అనేది స్పిరిచువల్ అంటారా? లేకపోతే సైంటిఫిక్ అంటారా? యాక్చువల్‌గా ఏది సెపరేట్ కాదు. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్. ఓకే. స్పిరిచువల్‌గా ఆల్రెడీ మన ఉపనిషత్స్‌లో గాని, భగవద్గీతలో గాని చాలా చోట్ల మేనిఫెస్టేషన్ గురించి మెన్షన్ చేశారు. ఈవెన్ క్రిస్టియన్ బైబిల్‌లో కానీ అన్ని రిలీజియస్ బుక్స్‌లో ఉంది అన్నిట్లో స్పిరిచువల్‌గా. ఉన్నాయంటారా? అన్నిట్లో మేనిఫెస్టేషన్ మెన్షనింగ్ ఉంది. యద్భావం తద్భవతి అనేది ఇప్పుడు రాసిన కాదు, సాంస్క్రిట్‌లో రాసింది ఎప్పుడో. బట్ స్టిల్ వి ఫాలో ఇట్ కదా! అదే ఇప్పుడు సైన్స్‌గా ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. మన బ్రెయిన్ ఇలా మారుతుంది మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు. మన బ్రెయిన్‌లో ఇలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల మన లైఫ్‌లో మనం అలాంటి ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోగలుగుతాము అనేసి. ఇప్పుడు ఒకటి ఉంటుంది లైక్ యూనివర్స్ గివ్స్ వాట్ యు ఆస్క్. యూనివర్స్ అనేది మనం ఏం అడుగుతామో అది ఇస్తుంది అంటారు. ఎంతవరకు నిజం అది? యూనివర్స్ అంటే ఎక్కడుంది చెప్పండి చూద్దాం. మొత్తం మనం కూడా యూనివర్సే. యూనివర్స్‌లో పార్ట్ ఆఫ్ యూనివర్స్‌లో పార్ట్ అనుకోవచ్చు. యూనివర్స్ మన లోపలనే ఉందనుకోవచ్చు. ఎవ్రీ యాటమ్ వైబ్రేట్స్. ప్రతి యాటమ్, ప్రతి పదార్థం అనే ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఏమంటారు? ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ, శక్తితో తయారైంది. ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ నైదర్ ఇట్ కెన్ బి డెస్ట్రాయిడ్. అంటే శక్తిని మనం సృష్టించరాదు, శక్తిని మనం అంతం చేయరాదు. చేయరాదు. ఇట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఫార్మ్. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మ్‌కి మారుతుంది. అంటే హీట్ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్. సో మన బాడీలో కూడా శక్తి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో మన ఎనర్జీ ఎలా వైబ్రేట్ అవుతుంది, మన ఎనర్జీ ఎలా ఉందో దాన్ని బట్టి మన బాడీలో వైబ్రేషన్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఉంటుంది. సో ఖచ్చితంగా మన లైక్ యూనివర్స్ మనం ఏది అడిగితే అది గట్టిగా మీ ఫ్రీక్వెన్సీ అలా ట్యూన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఆస్కింగ్. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను 500 సార్లు రాశాను మేడం, వర్కౌట్ అవ్వట్లే. 1000 సార్లు రాశాను. మీరు 10,000 సార్లు రాసినా సరే మీ లోపల వైబ్రేషన్స్ మారనంత వరకు మీరు దాన్ని డెఫినెట్‌గా అట్రాక్ట్ చేసుకోలేరు. ఓకే. సో అట్లా మారాలంటే ఏం చేయాలంటారు? దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్. అంటే ఇట్స్ అన్ ఆర్ట్. అంటే ఒక స్కిల్ అన్నమాట. మన మైండ్‌ని, మన బాడీని ఎలా ట్యూన్ చేసుకోవాలి, మన కోరికలు తగ్గట్టుగా. ఆ టెక్నిక్స్ అనేవి ఇందులో మనం పాటిస్తాము. అంతేకాకుండా అండర్‌స్టాండింగ్ సైంటిఫికల్‌గా చేస్తే మన మైండ్‌కి ఒక ఎవిడెన్స్ ఇస్తాం. అవును. హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ సెర్చ్ ఫర్ ఎవిడెన్స్. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనము పెద్ద అమ్మమ్మ, తాత వాళ్ళు దిష్టి తీయాలి అంటారు. దిష్టి తీయాలి అంటే ఊరికే దిష్టి చాదస్తాం అనుకుంటాం. కానీ దిష్టి తీసే వెనకాల మనం సైన్స్ తెలుసుకున్నాం అనుకోండి, డెఫినెట్‌గా దాన్ని మనం లైఫ్‌లో సో పాటిస్తాం. అక్కడ అది కరెక్టే, ఇక్కడ సైన్స్ 2 కరెక్టే. ఆ! ఓకే. సో కాబట్టి ఓల్డ్ డేస్‌లో దాన్ని స్పిరిచువల్ అనేవాళ్ళు, ఇప్పుడు సైన్స్ అంటున్నారు. అంతేనా? యెస్, బ్యూటిఫుల్. ఓకే.